రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ఆగస్టు 11వ తారీఖు అంటే ఈరోజు బలూచిస్తాన్ నుంచి వస్తున్నటువంటి వీడియోలని, బలూచ్ గ్రూపులకు సంబంధించి వస్తున్నటువంటి వీడియోల్ని ఒక్కసారి సోషల్ మీడియాలో, అది ఎక్స్లో కావచ్చును, ఇన్స్టాగ్రామ్లో కావచ్చును, ఒక్కసారి చూడండి. మొత్తం బలూచిస్తాన్లో పండగ వాతావరణం ఉంది. ప్రజలు తమ బెస్ట్ డ్రెస్డ్, చక్కటి దుస్తుల్ని ధరించి, పరంపరాగతమైనటువంటి బలూచ్ కోట్, బలూచ్ గౌను, బలూచ్ పైజామా ధరించి, కుర్తా ధరించి, బలూచ్ పగడీ ధరించి వాళ్ళందరూ రోడ్ల మీదకు వస్తున్నారు. వాళ్ళ బలూచ్ స్వాతంత్ర పతాకాలను తీసుకుని పండగ చేసుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఎక్కడ పడితే అక్కడ మొత్తం బలూచిస్తాన్లో వాళ్ళ జాతీయ పతాకాన్ని ఎగరేయటము, స్వాతంత్ర గీతాలు పాడటము, స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం చేస్తున్నారు. కొన్ని చోట్ల జరిగినటువంటి కార్యక్రమంలో అయితే 20,000 మంది, 30,000 మంది ప్రజలు కూడా హాజరయ్యారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తర్వాత బలూచ్ లిబరేషన్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భారీ ఎత్తున ఊరేగింపులు తీసినాయి. మొత్తము బలూచిస్తాన్ దాదాపుగా స్వాతంత్రం ప్రకటించేసుకుంది. స్వాతంత్ర దినోత్సవం ఎంత వైభవంగా జరుగుతోందంటే కొన్ని చోట్ల బలూచ్ జెండాతో పాటు భారతదేశపు త్రివర్ణ పతాకపు జెండాను కూడా ఎగిరేసేసి, భారత్ మా మిత్రదేశము, పాకిస్తాన్ మా శత్రుదేశం అని బలూచ్ ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఆగస్టు 11, వాస్తవానికి ఈ ఆగస్టు 11న ఇంత పెద్ద కార్యక్రమాలు ఎందుకు జరుగుతున్నాయి? దీనికి ఒక్క 3 రోజులు గనక ఆగినట్టయితే ఆగస్టు 14 వస్తుంది. ఆగస్టు 14న పాకిస్తాన్ యొక్క 80వ స్వాతంత్ర దినోత్సవం జరుగుతుంది. భారతదేశము ఆగస్టు 15న స్వాతంత్రం పొందితే, పాకిస్తాన్ అంతకన్నా కాస్త ముందే ఆగస్టు 14న స్వాతంత్రం పొందింది. కానీ బలూచ్ ప్రజలు ఆగస్టు 14ను బ్లాక్ డేగా జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. ఈ సంవత్సరము మరింత ఉత్సాహంతో బ్లాక్ డే జరపబోతున్నారు. మొత్తము బలూచిస్తాన్లో, అంటే పాకిస్తాన్లోని 44% భూభాగంలో, బలూచిస్తాన్ మొత్తం పాకిస్తాన్లో 44% భూభాగము. ఈ 44% భూభాగంలో 14th ఆగస్టున నల్ల జెండాలు ఎగురుతాయి. 11th ఆగస్టున త్రివర్ణ పతాకాలు బలూచ్ పతాకాలు ఎగురుతాయి. అక్కడక్కడ త్రివర్ణ పతాకాలని కూడా ఎగిరేసి భారత్ పట్ల ఉన్నటువంటి ప్రేమను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 11కి ప్రత్యేకత ఏంటి? ఆగస్టు 11 బలూచ్ల దృష్టిలో చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఎందుకంటే ఆంగ్లేయులు భారతదేశాన్ని వదిలి వెళ్ళే సమయంలో 11వ తారీఖున 11 ఆగస్టు 1947న బలూచిస్తాన్లోని అందరికన్నా ప్రధానమైనటువంటి రాజు అయినటువంటి ఖాన్ ఆఫ్ కలాత్ ప్రాంతము, బలూచిస్తాన్లో 4 రాజ్యాలు ఉండేవి. ఒక రాజ్యం పేరు ఖరన్, ఒక రాజ్యం పేరు లస్బేలా, ఒక రాజ్యం పేరు మక్రాన్, మరొక రాజ్యం పేరు కలాత్. ఈ 4 రాజ్యాల్లో అతిపెద్దది కలాత్. ఈ కలాత్ రాజుతోటి ప్రత్యేకమైనటువంటి ఒప్పందాలు చేసుకుని 11 ఆగస్టు 1947న కలాత్కి పూర్తి స్వాతంత్రాన్ని ప్రకటించారు. ఆ తరువాత నెమ్మదిగా పాకిస్తాన్ 14వ తారీఖున ఏర్పడింది. కాబట్టి పాకిస్తాన్ కన్నా ముందు స్వతంత్రమైన దేశం బలూచిస్తాన్. అయితే పాకిస్తాన్ ఆ తరువాత రకరకాల కుట్రలు చేసి లస్బేలాను కలిపేసుకుంది, మక్రాన్ని కలిపేసుకుంది, ఖరన్ని కలిపేసుకుంది. ఆ తరువాత 1948 మార్చి వరకు కలాత్ స్వతంత్ర దేశంగా ఉంది. కలాత్కి సంబంధించి కలాత్ మీదకి హఠాత్తుగా అర్ధరాత్రి సైన్యాలు వచ్చేసినాయి. సైన్యాలు వచ్చి రాజుగారి భవనాన్ని, ఖాన్ ఆఫ్ కలాత్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు ఖాన్ మీర్ అహ్మద్ యార్ ఖాన్, ఆయన భవనాన్ని చుట్టుముట్టి తుపాకీ ఎక్కుపెట్టి ఆయన చేత బలవంతంగా పాకిస్తాన్లో కలుస్తున్నట్టు సంతకం చేయించుకున్నారు. అలా బలూచిస్తాన్లోని ఈ కలాత్ ప్రాంతం, అంటే బలూచిస్తాన్ పాకిస్తాన్లో విలీనమైంది మామూలు ప్రక్రియ ద్వారా కాదు. బెదిరించి, భయపెట్టి, తుపాకులు చూపించి, సంతకాలు చేయించుకుని, తినడానికి తిండి లేకుండా చేసి మొత్తము రాజు చేత విలీనం అయ్యేటట్టుగా అంగీకరించేలా చేశారు. కాబట్టి
బలూచ్ ప్రజలు ఆగస్టు 11 మా అసలైన స్వతంత్ర దినోత్సవం, 14 ఆగస్టు మా స్వతంత్ర దినోత్సవం కాదని 14న బ్లాక్ డే, 11న స్వాతంత్ర దినోత్సవం జరుపుతారు. ఆ తరువాత కూడాను పాకిస్తాన్ కలుపుకున్న తరువాత కూడా బలూచ్ ప్రజలు ఏ రోజు కూడాను ఇది పాకిస్తాన్ యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించలేదు. నిజానికి ఖాన్ మీర్ అహ్మద్ యార్ ఖాన్ ఆఫ్ కలాత్ సోదరుడైనటువంటి ప్రిన్స్ అబ్దుల్ కరీం అప్పుడే తిరుగుబాటు చేశాడు. చాలా భారీ ఎత్తున తిరుగుబాటు చేశాడు. పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో ప్రిన్స్ అబ్దుల్ కరీం చనిపోయారు. ఆ తర్వాత 1958లో, 1962లో, 1973లో, ఆ తర్వాత 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతోంది. స్వాతంత్ర తిరుగుబాట్లు జరిగినాయి. భారీ ఎత్తున పోరాటం జరిగింది. ప్రతిసారి పాకిస్తాన్ వైమానిక దాడులు చేసింది, సొంత ప్రజల మీద విమానం ద్వారా బాంబులు వేసింది, సైన్యాన్ని పంపించింది, సైనిక చర్యలు చేసింది, దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపేసింది, అనేక వేల మందిని అపహరించి తీసుకెళ్ళి అజాయిపు లేకుండా చేసింది. ఆఖరికి తాజాగా డాక్టర్ మారంగ్ బలోచ్ అనేటటువంటి హక్కుల కార్యకర్త, మహిళా కార్యకర్త డాక్టర్ గారు, ఆమెను కూడా అపహరించి తీసుకెళ్ళి ఆమెను ప్రస్తుతం జైల్లో ఉంచారు. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తోందని చెప్తున్నారు. మొత్తం మీద పాకిస్తాన్ దమనకాండ బలూచిస్తాన్లో జరుగుతోంది కాబట్టి బలూచ్ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి 4-5 బలూచ్ సాయుధ సంస్థలన్నీ కలిసి పాకిస్తాన్తో పోరాడుతున్నాయి. ఈరోజు పాకిస్తాన్లోని 44% భూభాగంలో పాకిస్తాన్ యొక్క అధికారం లేదు. సైన్యము ఇంత పెద్ద ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతుంటే, ఇంత భారీ ఎత్తున ఊరేగింపులు జరుగుతుంటే బలూచిస్తాన్లో పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, పాకిస్తాన్ పోలీస్ కానీ ఒక్క చిన్న యాక్షన్ కూడా తీసుకోలేదు. ఎవరికి వారు తమ తమ కలుగుల్లో దాగుని ఉండిపోయారు. దీనికి సంబంధించి ఒక్క స్టేట్మెంట్ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి రావడం లేదు. అంటే బలూచిస్తాన్ దాదాపుగా స్వతంత్రం అయిపోయింది. అక్కడ అసలు పాకిస్తాన్ పరిపాలన లేదు, పాకిస్తాన్ యొక్క ఏలుబడి లేదు, పాకిస్తాన్ ఎవరు అంగీకరించటం లేదు. ఇది 44% భూభాగం. ప్రస్తుతము 12% భూభాగము ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని 12, మొత్తం పాకిస్తాన్లోని 12% భూమి, ఈ 44% భూమి అంటే దాదాపు సగం కన్నా ఎక్కువ భూమి ఈరోజు పాకిస్తాన్ అధీనంలో లేదు. పాకిస్తాన్ని ఈరోజు సింధులో కూడాను వేర్పాటువాద స్వరాలు వినిపిస్తున్నాయి. తన ఇనుప గుప్పెట్లో ఉంచుకున్నటువంటి, గులాంగా ఉంచుకున్నటువంటి ఆజాద్ కశ్మీర్లో కూడా, నిజానికి అది భారతదేశపు అవిభాజ్య అంతర్భాగము, పాకిస్తాన్ ఇనుప గుప్పెట్లో ఉంది. అక్కడ ఇప్పుడు వినిపిస్తున్నటువంటి నినాదం ఏంటంటే వతన్ యా కఫన్. కఫన్ అంటే చనిపోయేటప్పుడు కప్పేటటువంటి, ముస్లింలు కప్పేటటువంటి మృత్యు వస్త్రాన్ని కఫన్ అంటారు. వతన్ అంటే దేశము. అయితే దేశాన్ని సాధిస్తాము, లేకపోతే చనిపోతాము. వతన్ యా కఫన్ ఈ నినాదాన్ని ఇస్తున్నారు. పాకిస్తాన్ ఈ ఉద్యమాలన్నిటినీ అరికట్టలేనటువంటి అత్యంత బలహీన స్థితిలో ఉంది. ఈరోజు సింధ్ మాట వినడం లేదు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా మాట వినడం లేదు, బలూచిస్తాన్ మాట వినడం లేదు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో తిరుగుబాటు వస్తోంది. మొత్తం మీద పాకిస్తాన్ ఒక పంజాబ్కి పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. ఆగస్టు 11న బలూచిస్తాన్లో జరుగుతున్నటువంటి సంబరాలు, స్వాతంత్ర ఉత్సవపు వేడుకలు రాబోయే రోజుల్లో బలూచిస్తాన్ పూర్తి స్వతంత్ర దేశంగా అవతరిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని నిరూపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.